నాలుగున్నరేళ్లు గడిచిన 32,000 బడుల్లో పూర్తి కాని నాడు నేడు పనులు, నిధులు ఇవ్వకుండా పేద విద్యార్థుల్ని ఇబ్బందులు పెడుతున్న జగన్ సర్కార్, భవనాలు లేక రేకుల షెడ్లు, చెట్ల కింద తరగతులు నిర్వహిస్తున్న వైనం. ఇది చూడగానే జగన్ వ్యతిరేకులకి సూపర్ స్టోరీ కొట్టారా బాబు, ఆడు నాడు నేడు నాటకాలు ఆడేస్తున్నాడు బాబు అని మాట్లాడేటటువంటి వాళ్ళు సహజంగా ఎవరుంటారు? జగన్ వ్యతిరేకులు అయి ఉంటారు. 32,000 స్కూళ్ళకి ఇవ్వలేదు అని రాశారు. ఎన్ని స్కూళ్ళకి ఇచ్చారు? మిగతా లక్షల స్కూళ్ళకి ఇచ్చినట్టే కదా. ఒక్క 32,000 స్కూళ్ళు పూర్తి కాలేదు ఇంకా 5 సంవత్సరాలు. పోనీ ఈ రేకుల షెడ్డో లేకపోతే సరైనటువంటి వస్తువులు లేవు అంటే అది జగన్ వచ్చాక పెట్టిన స్కూళ్ళా? కాదు కదా. అంతకుముందు నుంచి ఉన్నటువంటి స్కూళ్ళకి అప్పుడు ఏమీ కల్పించలేదు ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి అన్ని స్కూళ్ళని సిస్టమేటిక్గా సెటరేట్ చేస్తుంది. ఏమీ అదేదో సామెత ఉంది కదా, పెట్టనమ్మ ఎట్లాగూ పెట్టదు, పెట్టే ముండక ఏమైంది అన్నట్టు పెట్టేవాడిని తిడతాం. అదెందుకు చేయలేవు, నువ్వు డప్పు కొట్టుకుంటున్నావు నాడు నేడని 32,000 స్కూళ్ళకి చేయలేవు. మరి చంద్రబాబు నాయుడు అందరికీ అన్నదానం చేసేసాడా? మొత్తం అన్న క్యాంటీన్ ఊరు మొత్తం మీద 2, 3 ఉంటాయి, 300 మందికి రోజుకి. కానీ డప్పేసింది ఎవరప్పుడు? చంద్రబాబు ఒక డప్పేస్తే పక్కన దొరువేసింది ఈనాడు, ఆంధ్రజ్యోతి. అసలు కడుపు నిండా పెట్టేవాళ్ళు, ప్రశాంతంగా తినేసేవాళ్ళు అన్నటువంటి. మరి మన వాళ్ళకైతేనేమో ఇంత చేస్తే ఇంత చెప్తాం, అదే ఎదుటి వాళ్ళకైతేనేమో ఇంత చేసినా ఇంతే చెప్తాం అనేటటువంటి ధోరణి. ఏంటి అంటే అది పుట్టుకతో వచ్చిన బుద్ధి కాబట్టి పుటకలతో కూడా పోదనుకుంటాను వీళ్ళకి. దాన్ని ఎవరు మార్చలేం వాళ్ళని.